మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీకాళహస్తి క్షేత్రంలో రావణ మయూర వాహన సేవ అత్యంత వైభవంగా నిర్వహించారు. దశకంఠుని వాహనంగా చేసుకుని దక్షిణ కైలాసనాథుడు భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ముందుగా ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశిష్ట పుష్పాలంకరణలు, దివ్యాభరణాలు సమర్పించారు. ధూప, దీప, నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి మేళతాళాల నడుమ స్వామివారిని రావణ వాహనంపై, జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని మయూర వాహనంపై కొలువుదీర్చారు. పురవీధుల్లో పంచమూర్తులను అంగరంగ వైభవంగా ఊరేగించారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, శివమాలదారుల పంచాక్షరీ జపం, భక్తుల శంఖనాదాలు, డమరుక ధ్వనులతో వాతావరణం శివమయమైంది. పరమేశ్వరుని విశిష్ట భక్తుడైన దశకంఠుని వాహనంగా చేసుకుని దర్శనమివ్వడంలో ఉన్న ఆంతర్యం, పరమభక్తితో పూజిస్తే భగవంతుడు తనలో ఐక్యం చేసుకుంటాడని భక్తితత్వాన్ని సూచిస్తుంది. లంకేశ్వరుడిపై దర్శనమిస్తున్న జగదీశ్వరుడిని వీక్షిస్తూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోయారు. హర హర మహాదేవ నినాదాల మధ్య కర్పూర నీరాజనాలు సమర్పిస్తూ మొక్కులు చెల్లించారు. మయూర వాహనంపై అమ్మవారి సౌందర్య దర్శనం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. రావణ మయూర వాహన సేవతో శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలు మరింత ఆధ్యాత్మికోత్సాహంతో కొనసాగుతున్నాయి. ఇది మన క్షేత్ర న్యూస్ నిరంతర క్షేత్ర దర్శనం.